తిరుపతి జిల్లా వాకాడులో సోమవారం మాజీ ముఖ్యమంత్రి దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి 15వ వర్ధంతిని పురస్కరించుకుని స్వర్ణముఖి బ్యారేజ్ సమీపంలోని వైఎస్ఆర్ విగ్రహం వద్ద వైసీపీ నాయకులు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వైసీపీ సీనియర్ నాయకులు వాకాడు వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ అధ్యక్షులు కొడలూరు దామోదర్ రెడ్డి మాట్లాడుతూ మహానేత దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి 15వ వర్ధంతి సందర్భంగా వాకాడు మండలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల తరపున ఘనంగా నివాళులర్పించడం జరిగిందన్నారు. ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి చేపట్టిన సంక్షేమ పథకాలను పార్టీలకు అతీతంగా పేద ప్రజలందరూ లబ్ధి పొందడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో కల్లూరు సర్పంచ్ దువ్వూరు భాస్కర్ రెడ్డి, వైసీపీ నాయకులు వాకాటి జనార్దన్ రెడ్డి, ఏనుగు సుధాకర్ నాయుడు, నెల్లూరు పెంచల్ రెడ్డి, గూడూరు సుధాకర్ రెడ్డి, పూడి మహేంద్ర తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చాలా గొప్ప కార్యక్రమాలు, ఒక నిర్మాణాత్మకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేసినటువంటి ఘనత రాజశేఖర రెడ్డి గారికి దక్కుతుంది. కాబట్టి ఈ సమయంలో ఈ మండల ప్రజానేకం తరఫున రాజశేఖర రెడ్డి గారికి ఘనమైనటువంటి నివాళి ఆయన 15వ వర్ధంతి సందర్భంగా ఈ మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆయనకు అర్పిస్తూ ఈ సందర్భంగా ఇక్కడికి వచ్చినటువంటి అందరికీ హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మహానేత దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి 15వ వర్ధంతి. ఆ మహనీయుడికి వాకాడు మండల ప్రజానీకం, వాకాడు మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈరోజు నివాళి అర్పిస్తున్నాం. ఈ నివాళి అర్పిస్తున్నటువంటి సందర్భంగా ఆ మహనీయుడిని ప్రతి ఒక్కరూ తలుచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రాష్ట్రంలో స్వతంత్రం వచ్చిన తరువాత దాదాపు 75 సంవత్సరాలు పైబడి అనేక మంది మహామహులు ముఖ్యమంత్రులుగా పరిపాలన ఈ రాష్ట్రంలో చేసిన ఆయన ఒక చెరగనటువంటి ముద్ర వేశాడు ఈ రాష్ట్ర ప్రజానీకం మీద. ఆయన చేసినటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల వల్ల ఈ రాష్ట్ర ప్రజల హృదయాలలో ఆయన ఒక స్థానాన్ని సంపాదించుకున్నాడు. ఆయన అమలు చేసినటువంటి కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాల ద్వారా ఒకసారి చూస్తే ఆయన ఈ రాష్ట్రంలో ఉండేటువంటి రైతాంగానికి, ఈ రాష్ట్రంలో ఉండేటువంటి పేదలకు, ఈ రాష్ట్రంలో ఉండేటువంటి మహిళలకు, అన్ని వర్గాల ప్రజలకు అనేక కార్యక్రమాల ద్వారా వాళ్ళకి చెరగనటువంటి ముద్రను ఆయన వేశాడు. చూసుకుంటే ఈ రాష్ట్రంలో రైతాంగానికి ఉచితంగా కరెంట్ ఇవ్వడం కానివ్వండి, ఆనాటి వరకు ఉన్నటువంటి విద్యుత్ బకాయిలను రద్దు చేయడం కానివ్వండి, జలయజ్ఞం కార్యక్రమం ద్వారా ఈ రాష్ట్రంలో 1 కోటి ఎకరాలు కొత్త మాగాణిని తీసుకురావాలనేటువంటి ఆలోచనలో భాగంగా ఆయన చేపట్టినటువంటి కార్యక్రమం కానివ్వండి, ఈ విధంగా రైతాంగానికి అనేక కార్యక్రమాలు చేశారు. అంతేకాకుండా ఈ రాష్ట్రంలో ఉండేటువంటి పేద వర్గాలను ఆలోచనలో పెట్టుకుని ఆ పేద బిడ్డలు చదువుకోవాలని ఫీజు రియంబర్స్మెంట్ కార్యక్రమం కానీ, పేదల యొక్క ఆరోగ్యం కూడా బాగుండాలి, పేదలకు ఒక పెద్ద జబ్బు వస్తే వాళ్ళు కోటీశ్వరుడికి ఒక న్యాయం, వీళ్ళకు ఒక న్యాయం ఉండదు. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.